నా పేరు బండి విజయభాస్కరరావు, జిల్లా కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీఎల్ చైర్మన్ని. నేను పోలవరం నియోజకవర్గం యాస్పిరెంట్గా ఉన్నాను. నేను ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారాగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో చెప్పబోయేది ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు, మన కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు, కలిగినటువంటి ఓటరు అందరూ గమనిస్తారని మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మన నియోజకవర్గంలో, మన పోలవరం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆ సమస్యల్ని తీర్చలేకపోయింది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఏ పార్టీ కూడా పేద ప్రజలకు న్యాయం చేయలేకపోయింది. అది మీ అందరి దృష్టికి నేను తీసుకురావడం కోసం, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య పైన పోరాటం చేసి మన కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం గుర్తుకి మీరు ఓటేసినట్లయితే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు మీకు ఉందని తెలియజేయడం కోసమే మీకు ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ శర్మిలమ్మ వచ్చిన దగ్గర నుంచి కూడా మంచి ఉద్దేశాలతో, మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు. అలాగే మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నేను తెలియజేసేది ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ కూడా మంచి సంక్షేమ పథకాలను మీ ముందుకు తీసుకొస్తుంది. ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారందరికీ నెల నెల మొదటి తారీఖున వారి అకౌంట్లో 5,000 రూపాయలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే ప్రత్యేక హోదా అనేది మన యొక్క రాష్ట్రానికి జన్మ హక్కుగా భావించి రాహుల్ గాంధీ గారి యొక్క దృష్టికి తీసుకెళ్తే, రాహుల్ గాంధీ గారు మనకిచ్చినటువంటి భరోసా, రాహుల్ గాంధీ గారు ప్రధాన అయినటువంటి తర్వాత మొదటి సంతకమే రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద సంతకం పెడతానని మాట ఇవ్వడం జరిగింది. నేను చెప్పే విషయంలో మన యొక్క రాష్ట్రం సంక్షేమ పథకాల కన్నా, అలానే రకరకాలటువంటి పథకాల కన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యేక హోదా గురించి తెలుసుకోవాలి. ప్రత్యేక హోదా రావడం వల్ల మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీలు రావడం జరుగుతుంది. అలానే ట్యాక్సులు తగ్గుతాయి, అలానే కరెంటు బిల్లులు తగ్గుతాయి. చాలామందికి రైతు రుణమాఫీ గురించి తెలుసు, అలానే డ్వాక్రా గ్రూపుల గురించి తెలుసు. కానీ ఈ ప్రత్యేక హోదా అనేది చదువుకున్నటువంటి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలానే మంచి భవిష్యత్తుతో పాటు వారి యొక్క జీవన శైలి కూడా మారటం జరుగుతుంది. ఉన్నత స్థాయికి వెళ్తారని మీ అందరూ తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధల్ని, మీకు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని అన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు హామీ ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటేసినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఆదరించినట్లయితే ప్రతి పేద కుటుంబానికి నెల నెల 1వ తారీఖునే 5,000 రూపాయలు మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ప్రత్యేక హోదా వస్తుంది. అలానే
వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు అయితే పెట్టారో ఆ పథకాలు మీకు ఎప్పుడు అమల్లోనే ఉంటాయి. ఆ పథకాలు చాలామంది వాటర్లో ఒక అవనమ్మకం ఉంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీకి ఓటేయకపోతే సంక్షేమ పథకాలు పోతాయేమో, ఆరోగ్యశ్రీ పోతుందేమో, 108 పోతాయేమో అన్నటువంటి భయం అయితే ప్రజల్లో కొంతమంది పెడుతున్నారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానమ్మా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏ పథకం కూడా తీసివేయడం జరగదు. ఇంకా ఉన్నతమైనటువంటి పథకాలు, ఇంకా మిమ్మల్ని బాగు చేయడం కోసం ఇంకా ఎంతో మీకు క్షేమం కలిగించేటటువంటి పథకాలు అనేకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తీసుకొస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. అలాగే శర్మిలమ్మ కూడా త్వరలో మన నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. వీలైనంత త్వరలో శర్మిలమ్మని కూడా మన నియోజకవర్గానికి తీసుకురావడానికి మా ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అలానే రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్లయితే కంపల్సరిగా మీ యొక్క బిడ్డల భవిష్యత్తుని బాగు చేసుకున్నటువంటి వారు అవుతారు. మీరు ఎలక్షన్ మూమెంట్లో కొన్ని పార్టీలు జల్లేటటువంటి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన పోలవరం నియోజకవర్గంలో కొన్ని ముంపు గ్రామాలు ఉన్నాయి. ఈ ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యను ఇప్పుడున్నటువంటి రూలింగ్ పార్టీలు ఏ మాత్రం కూడా తీర్చలేకపోయినాయి. ఎందుకంటే ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్లను తీసుకెళ్ళి సౌకర్యంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెట్టడం చెయ్యలేక, సరైనటువంటి సర్వేలు చేయలేక మరలా అటువంటి గృహాలనే పునరావాసం కల్పించేటటువంటి గృహాలనే మరలా ముంపున్నటువంటి ప్రదేశాల్లోనే కట్టడం జరిగింది. ఇదొకటి ప్రధానమైన సమస్య. అలాగే కోడి భూముల సమస్య. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో కోడి భూముల విషయంలో ఏ వర్గానికి ఏం చేయాలనేటువంటి ఆయన తీసుకున్నటువంటి మహానుభావుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అన్నీ వ్యతిరేకమే. అలానే పునరావాసం కల్పించే ప్యాకేజీ విషయంలో కానివ్వండి, R&R ప్యాకేజీ విషయంలో కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రూలింగ్ ప్రభుత్వాలు 100% విఫలమయ్యాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏమండి, ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రంలో అత్యధికమైనటువంటి బలహీనమైనటువంటి నియోజకవర్గం ఏంటంటే అది పోలవరం నియోజకవర్గమే. రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ దృష్టి అంతా మన పోలవరం నియోజకవర్గం వైపు ఉన్నప్పటికీ పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజల పరిస్థితి మాత్రం బాగా దయనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, మన నియోజకవర్గంలో మౌలిక వసతులు కానివ్వండి, అన్నీ కుంటుపడిపోయే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా వెనకబడినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన పోలవరం నియోజకవర్గమే. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మౌలిక వసతుల విషయంలో కానివ్వండి, అలానే విద్యా రంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, అన్యాయమే మన ప్రజలకు జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు భవిష్యత్తులో ప్రత్యేక హోదా సాధించుకుంటారు, మీ బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకుంటారు. అలానే మంచి అభివృద్ధి పదంలో మన ఆంధ్రప్రదేశ్ని, మన నియోజకవర్గాన్ని కూడా మీరు నడిపించుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.